హాయ్ హలో వెల్కమ్ టు ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ అండి. దిస్ ఇస్ రవితేజ ఆర్డి, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్ అండి. ఈ రోజు మనము 1482 స్క్వేర్ ఫీట్ ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కి మనము 3 BHK ఇంటీరియర్ డిజైన్, మాన్యువల్ హ్యాండ్మేడ్ ఇంటీరియర్ డిజైన్ ఏ విధంగా చేసామనేది ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి నిర్వాణ బై సిద్ధార్థ్ బాచ్పల్లిలో ఉందండి. 1482 స్క్వేర్ ఫీట్ ఉన్న ఫ్లాట్ కి మనం ఇక్కడ 3 BHK మాన్యువల్ హ్యాండ్మేడ్ ఇంటీరియర్ డిజైన్ అనేది చేయడం జరిగింది అనమాట. టోటల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలోని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. స్టే ట్యూన్. ఈ ప్రాజెక్ట్ లో మనము ఫాల్ సీలింగ్ తో పాటు వుడ్ వర్క్ కూడా చేయడం జరిగింది అనమాట. టోటల్ ప్లెయిన్ ఫాల్ సీలింగ్ చేసి వుడ్ వర్క్ కూడా మనం ఇక్కడ మాన్యువల్ హ్యాండ్మేడ్ తో మనం ఇక్కడ చేయడం జరిగింది. సో టోటల్ డీటెయిల్స్ కోసం వీడియో లాస్ట్ వరకు చూడండి, టోటల్ క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో ఈ లివింగ్ లో చూసుకుంటే మనకి ఫాల్ సీలింగ్ తో పాటు వుడ్ వర్క్ కూడా మనం చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి లివింగ్ అండ్ డైనింగ్ కంబైన్డ్ గా ఉందన్నమాట. ఈ లివింగ్ అండ్ డైనింగ్ కూడా చూసుకోవచ్చు. దగ్గర 20 ఫీట్ అబోవ్ లెంత్ ఉందండి. విడ్త్ లో చూసుకుంటే మనకి 12 ఫీట్ అబోవ్ ఉంటుంది అనమాట. అండ్ ఫాల్ సీలింగ్ లో కూడా మనం ప్లెయిన్ సీలింగ్ చేయడం జరిగింది. ప్లెయిన్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు. టోటల్ మనము లివింగ్ అండ్ డైనింగ్ ని జాయిన్ చేసుకుంటూ ఏ విధంగా చేసాం అనేది చూసుకోవచ్చు అనమాట. మనం ఇక్కడ ఎలాంటి పార్టీషన్ చేయలేదండి. కారణం ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఈ లెంత్ ఎక్కువ ఉండడం వల్ల మనకి స్పేషియస్ గా కనిపిస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఎలాంటి పార్టీషన్ అనేది చేయలేదు. మీరు చూసుకోవచ్చు, ఇందులో ప్లెయిన్ సీలింగ్ చేయడం జరిగింది. ఈ ప్లెయిన్ సీలింగ్ లో కూడా మనము ప్రొఫైల్ లైట్ అనేది ఇన్స్టాల్ చేయడం జరిగింది. అలాంగ్ విత్ మీకు కనిపిస్తున్న ఈ రౌండ్ లైట్లు వచ్చేసి LED ప్యానల్ లైట్స్ అనమాట. ఇది కూడా మనం విప్రోలో వాడడం జరిగింది అనమాట. మీరు చూసుకోవచ్చు, డిజైన్ కూడా చూడండి. ఫాల్ సీల్ లో మనకి ఏ విధంగా ఇక్కడ డిజైన్ అనేది ఇవ్వడం జరిగిందో క్లిప్స్ వేస్తుంటాం కాబట్టి ఏ విధంగా ఉందనేది మీరు కూడా ఒకసారి క్రాస్ వెరిఫై కూడా చేసుకోవచ్చు. సో లివింగ్ రూమ్ లో మనం ఫాల్ సీలింగ్ తో పాటు ఇక్కడ వుడ్ వర్క్ లో భాగంగా మనము టీవీ యూనిట్ అనేది చేయడం జరిగింది. టీవీ యూనిట్ వచ్చేసి మనము టోటల్ ఫుల్ వాల్ చేసాం. చూసుకోవచ్చు, మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ టీవీ యూనిట్ అనేది ఇక్కడ ఫుల్ వాల్ చేయడం అనేది జరిగింది అనమాట. ఈ ఫుల్ వాల్లో కూడా చూసుకోవచ్చు, మనం ఇక్కడ మేజర్గా మనం ఈ టీవీ యూనిట్లో వాడింది వచ్చేసి ఆలివ్ గ్రీన్ కలర్లో ఉన్న లోవర్స్ అనేది మనం ఇక్కడ వాడడం జరిగింది అనమాట. ఈ లోవర్స్తో పాటు మనం ఇక్కడ వుడెన్ కలర్ లామినేటెడ్ డిజైన్ అనేది కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ బేస్ యూనిట్లో చూసుకుంటే మనకి ఏదైతే ఇట్లా కర్వ్ చూసుకోండి, మనం ఇక్కడ కర్వ్ డిజైన్ చేసాము బేస్ యూనిట్. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కౌంటర్తో పాటు మనం డోర్స్ కూడా ఇక్కడ కర్వ్ చేయడం జరిగింది అనమాట. మీరు చూసుకోవచ్చు, ఇంటర్నల్గా కూడా స్పేస్ వేస్ట్ కాకుండా కూడా మనం ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ మేజర్గా చూసుకుంటే ఇక్కడ మనము ప్రొఫైల్ షట్టర్ విత్ ఇక్కడ ప్రొఫైల్ షట్టర్ ఇచ్చి మనం ఈ విధంగా గ్లాస్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనం బ్లాక్ టింటెడ్ గ్లాస్ విత్ బ్లాక్ అల్యూమినియం ప్రొఫైల్ షట్టర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీన్ రిమోట్ యాక్సెస్ కోసం కానీ ఇక దేనికైనా కూడా ఇది చాలా వరకు మనకి యూజ్ అవుతుంది అనమాట. ఈ విధంగా టీవీ LED ప్యానెల్ అనేది కూడా మనం ఇక్కడ టీవీ యూనిట్ మనకి ఎలివేట్ చేయడానికి చాలా వరకు ఇది బాగా మనకి డిజైన్లో కుదిరిందనమాట. మనకి చూసుకోవచ్చు, బ్యాక్ సైడ్ మనకి లైట్ రావడం వల్ల టీవీ యూనిట్ కూడా మనకి చాలా బాగా కనిపించడం జరుగుతుంది అనమాట. సో లివింగ్ యూనిట్లో మనం చేసిన టీవీ యూనిట్లో ఉన్న కలర్ వచ్చేసి ఆలివ్ గ్రీన్ కలర్ అనమాట. ద సేమ్ కలర్ ఇక్కడ మ్యాచ్ అయ్యేలాగా కూడా మన క్లయింట్ సోఫా అనేది యూజ్ చేసుకున్నారు అనమాట. మీరు చూసుకోవచ్చు, సోఫా అండ్ అలాంగ్ విత్ ఈ టీవీ యూనిట్ టోటల్ కాంబినేషన్లో మనకి ఈ లివింగ్ రూమ్ ఎంత బాగా ఎలివేట్ అవుతుందో మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు మనం డైనింగ్ యూనిట్లో ఉన్నాం. సో లివింగ్ రూమ్ అండ్ డైనింగ్ రూమ్ రెండు మనకి ఎలాంటి పార్టీషన్ లేకపోవడంతో మనం లివింగ్ రూమ్ చూడొచ్చు, లివింగ్ నుంచి డైనింగ్ కూడా మనం చూడొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాలో ఉన్నాం. ఈ డైనింగ్ ఏరియాలో చూసుకుంటే మనకి ఏ యూనిట్ చేసామంటే మనం ఒక వండర్ఫుల్ బెస్ట్ లుకింగ్ క్రాకరీ అనేది మనం ఇక్కడ డైనింగ్ యూనిట్లో చేయడం జరిగింది. అలాంగ్ విత్ సేమ్ ఇందాక మనం లివింగ్ రూమ్లో డిస్కస్ చేసిన ఫాల్ సీలింగ్ సేమ్ ఇక్కడ మనం ఎలాంటి పార్టీషన్ చేయలేదు కాబట్టి మనకి లివింగ్ రూమ్ నుంచి ఈ సీలింగ్ అనేది కనిపించడం జరుగుతుంది. సేమ్ ఇక్కడ కూడా సేమ్ యూనిఫామ్గా మనం ప్లెయిన్ సీలింగ్లోనే మనం చేయడం జరిగింది అనమాట. సేమ్ ప్రొఫైల్ లైట్ యూజ్ చేసాం అండ్ LED ప్యానల్ లైట్ యూజ్ చేసాం. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే డైనింగ్ ఏరియాలో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి మనకి డైనింగ్ యూనిట్, లైక్ దీని క్రాకరీ కూడా అనొచ్చు మనము, అండ్ ఈ డైనింగ్ టేబుల్ ఏదైతే చూస్తున్న ఈ స్టోన్ డిజైన్ ఈ డైనింగ్ యూనిట్కే వండర్ఫుల్ లుక్ అనేది తీసుకురావడం జరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో ఈ క్రాకరీ గురించి మనం మాట్లాడుకుంటే మీరు చూసుకోవచ్చు, ఈ క్రాకరీలో మనము 2 కలర్ కాంబినేషన్ వాడాము. మోస్ట్ ఆఫ్ ద క్రాకరీ యూనిట్ మనం ఇక్కడ డైమండ్ డిజైన్, లైక్ మోస్ట్ ఆఫ్ ద క్రాకరీ మనము ఈ గ్లాస్ డిజైన్తోనే మనము డిజైన్ చేయడం జరిగింది. అందుకే ఈ క్రాకరీ ఇంత పెద్దగా ఉన్నా కూడా ఇంత గొప్పగా ఎలివేట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో మీరు చూసుకోవచ్చు, 2 కలర్ కాంబినేషన్, ఒకటి వచ్చేసి వుడెన్ కలర్ కాంబినేషన్, ఇంకోటి వచ్చేసి మనము వైట్ కలర్ కాంబినేషన్ ఇక్కడ మనం వాడడం జరిగింది అనమాట. సో ఇది చెప్పుకోవచ్చు, మనం ఫుల్ వాల్ చేసామని చెప్పుకోవచ్చు అనమాట. కారణం ఏంటంటే ఈ ప్లేస్ ఏం చేసామంటే మనము ఇక్కడ లోవర్స్ ఇచ్చి మనం ఇక్కడ ఫుల్ వాల్ని కవర్ చేయడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మనం క్రాకరీ గురించి మాట్లాడుకుంటే క్రాకరీలో బేస్ యూనిట్లో చూసుకోండి, మీరు ఈ డిజైన్ చూడండి. ఈ డిజైన్లో మనము గ్రూస్ ఇచ్చామన్నమాట.
ఈ గ్రూ డిజైన్ ఇచ్చాము. ఇక్కడ టీ పార్టీలు ఎలాంటి టీ పార్టీసీ లేదు, ఓన్లీ గ్రూ డిజైన్ మాత్రమే మనం ఇక్కడ బేస్ యూనిట్లో ఇవ్వడం జరిగిందన్నమాట. బేస్ యూనిట్లో కూడా మనం చూసుకుంటే ఇంటర్నల్గా కూడా మనము చాలా వరకు స్టోరేజ్ ఇచ్చామండి. అండ్ ఆల్సో మీరు చూసుకోవచ్చు, ఇది హ్యాండిల్ ఇవ్వకుండా మనం ఇక్కడ పుష్ బటన్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ పుష్ బటన్తో జస్ట్ మనం పుష్ చేసి మనము ఈ డోర్ని ఈ విధంగా మనం తీసుకోవచ్చు. అండ్ ఆల్సో ఎండ్ టైంలో మనం ఈ విధంగా మళ్ళీ రిటర్న్ పుష్ చేస్తే ఆటోమేటిక్గా అది లోపలికి వెళ్ళిపోయి ఈక్వల్గా కనిపిస్తాయి అనమాట మనకి డోర్స్ అనమాట. సో ఇక్కడ కూడా చాలా వరకు స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. లోపల కూడా మీరు చూసుకోవచ్చు, ఇంటర్నల్ కూడా చాలా వరకు స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. అన్ని హింజెస్ మనం ఇక్కడ వాటిని అన్ని సాఫ్ట్ క్లోజింగ్ హింజెస్ వాడామన్నమాట. అండ్ ఆల్సో టెలిస్కోపిక్ ఛానల్స్ కూడా సాఫ్ట్ క్లోజింగ్ హింజెస్ మనం ఇక్కడ వాడడం జరిగింది. సో ఇక్కడ చూసుకోండి మనము ఏ విధంగా డిజైన్ చేసాము. ఇందులో చూసుకుంటే మనకి ఈ డోర్స్లో స్పెషల్గా మనకి అట్రాక్షన్ అయ్యేది ఈ గ్లాస్ అనమాట. ఈ గ్లాస్ వచ్చేసి వుడెన్ ఫ్రేమింగ్ చేసి దానికి లామినేట్ చేసి ఇందులో మనము ఫ్లూటెడ్ గ్లాసెస్ అనేది హారిజాంటల్గా మనం ఇక్కడ పెట్టడం జరిగింది. ఫ్లూటెడ్ గ్లాస్ హారిజాంటల్లో కూడా చాలా వరకు బాగుంటుంది అనేసి మీరు ఈ డిజైన్ చూసి మీరు కంపల్సరీ నమ్ముతారు అనమాట. ఇందులో కూడా మీరు చూసుకోవచ్చు చాలా వరకు మనము థింగ్స్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో ఇందులో లైట్ ఇవ్వడం వల్ల ఈ గ్లాస్ డిజైన్ చాలా వరకు ఎలివేట్ అవుతుంది. చూడండి ఎలివేట్ అవుతుందో, మనం లైట్ ఆన్ చేయడం వల్ల ఎంతో బాగా ఎలివేట్ అవుతుంది చూడండి. అండ్ ఆల్సో కౌంటర్ పైన మనం చూసుకుంటే ఏదైతే ఇక్కడ మీరు చూస్తున్నారో అది వచ్చేసి క్వార్ట్స్ అనమాట. క్వార్ట్స్ అనేది మనం ప్రిఫర్ చేయడం జరిగిందన్నమాట. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి ఒక లెడ్జ్ అనేది ఇచ్చాము. ఈ లెడ్జ్లో కూడా మనము ఈ విధంగా ప్లాంట్స్ కానీ లేకపోతే ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ కానీ మనం పెట్టుకోవచ్చు అనమాట. సో మ్యాక్సిమం క్రాకరీ ఏంటంటే మనము ఒక షోకేజ్ లాగా ఎలివేట్ చేస్తాం కాబట్టి ఇలాంటి చిన్న చిన్న వస్తువులు పెట్టుకున్నప్పుడే మనకి ఇక్కడ క్రాకరీ అనేది ఎలివేట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ కూడా ఇంకొక లెడ్జ్ లాంటి ప్రొవిజన్ ఇచ్చి లైటింగ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ క్రాకరీలో ఓవర్ హెడ్లో కూడా సేమ్ డిజైన్ అనేది మనం చేయడం జరిగింది. ఇక్కడ ఏదైతే మనం డిజైన్ ఇచ్చామో అంత సేమ్ డిజైన్ ఇక్కడ కూడా మనం ఇవ్వడం జరిగింది అనమాట. వుడెన్ ఫ్రేమ్ విత్ ఫ్లూటెడ్ గ్లాస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంటర్నల్గా కూడా చూడండి మనము లైటింగ్ ఏ విధంగా ఇక్కడ ఇచ్చామనేది. లైటింగ్స్లో కూడా మనం చూసుకోవచ్చు ప్రొఫైల్ లైట్ అనేది ఇచ్చి వామ్ లైట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ప్రొఫైల్ లైట్లో ఇది కూడా మనం పుష్ బటన్తోనే మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో టోటల్ బేస్ యూనిట్ దగ్గర నుంచి ఓవర్ హెడ్లో ఈ యూనిట్ వరకు మనం పుష్ బటన్ యాక్సెస్ అనేది ఇవ్వడం జరిగింది. నో హ్యాండిల్ ఈజ్ గివెన్ ఇన్ క్రాకరీ అనమాట. సో మీరు చూసుకోవచ్చు మనము క్రాకరీ తర్వాత కొంచెం స్పేస్ అనేది మిగిలిందనమాట. ఈ స్పేస్లో మనము ఇక్కడ వాల్ ఏదైతే ఉందో అక్కడ మనకి డీపీ బాక్స్ అనేది ఉంది, డిస్ట్రిబ్యూషన్ బాక్స్ ఉంది. దీన్ని మనం ఎంసీబీ బాక్స్ అనొచ్చు, డీపీ బాక్స్ అనొచ్చు. సో ఇది ఉండడం వల్ల మనకి ఈ క్రాకరీ అనేది ఇది డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఏం చేసామంటే ఇక్కడ లోవర్స్ అనే డిజైన్ ఇచ్చి ఇక్కడ ఒక పాట్ లైక్ సేమ్ ప్లాంట్ పెట్టుకునేలాగా మనం ఇక్కడ ఒక ప్రొవిజన్ అనేది ఇచ్చాం. దట్టు మనము షార్ప్ గీయకుండా ఈ విధంగా కర్రుగా ఇవ్వడం జరిగింది అన్నమాట. సో దీనివల్ల ఏంటంటే క్రాకరీకి అండ్ ఆల్సో మిగిలిపోయిన స్పేస్ కూడా చాలా అందం రావడం జరిగింది. సో మనకి కిచెన్ ఎంట్రన్స్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్కి ఒక ఆర్చ్ అనేది ఇక్కడ మనం చేయడం జరిగింది అనమాట. ఈ ఆర్చ్లో కూడా మనం చూసుకోవచ్చు ప్రొఫైల్ లైట్ అనేది ఎల్ షేప్లో ఏ విధంగా ఇచ్చామనేది చూసుకోవచ్చు. ఇక్కడ కూడా మనము వుడెన్ కలర్ అనేది మనం ఇక్కడ వాడడం జరిగింది. అండ్ ఆల్సో ప్రొఫైల్ లైట్ డిజైన్ చూసుకోండి ఎంత బాగా మనకి ఎలివేట్ అవుతుంది. ఇక్కడ ఒక వాల్ ఉంది, ఇది పెయింట్ అనుకుంటున్నారు కదండి, పెయింట్ అయితే కాదండి, ఇది వచ్చేసి వాల్ పేపర్ అనమాట అలాంగ్ విత్ షో మీ. సో ఇక్కడ ఉన్న ఎంటీ వాల్ని ఈ వాల్ పేపర్ ఏదైతే డామినేట్ చేసేసింది అనమాట. వాల్ పేపర్ వేయడం వల్ల ఈ మిర్రర్ పెట్టడం వల్ల టోటల్లీ ఈ వాల్ అనేది డామినేట్ అయిపోయింది. మీరు చూసుకోవచ్చు ఇప్పుడు మనం కిచెన్లో ఉన్నాం అనమాట. కిచెన్లో చూసుకుంటే మనకి 2 కలర్ కాంబినేషన్ అనేది కిచెన్లో మనం వాడడం జరిగింది. మ్యాక్సిమం మీరు చూసుకోవచ్చు ఈ ప్రాజెక్ట్లో డామినేటెడ్గా ఒక కలర్ వాడామండి. అది వచ్చేసి మనకి ఈ ఆలివ్ గ్రీన్. ఏదైతే మీరు చూస్తున్న ఆలివ్ గ్రీన్ ఇది వచ్చేసి మనకి అక్రలిక్ లాగా అనిపిస్తుంది కానీ ఇది అక్రలిక్ కాదు. ఇది వచ్చేసి మనకి 1 mm థిక్నెస్ ఉన్న లామినేట్ హై గ్లాస్లో మనం ఇక్కడ వాడడం జరిగింది అనమాట. ఇందులో మీరు చూసుకోవచ్చు ఎల్ షేప్ కిచెన్ అనేది మనం ఇవ్వడం జరిగింది. అలాంగ్ విత్ ఓవర్ హెడ్ అండ్ లాఫ్ట్ అనేది మనము ఎల్ షేప్లో మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ముందుగా మనము కౌంటర్ గురించి మాట్లాడుకుందామండి. ఈ కౌంటర్లో మనం ఎలాంటి స్టోరేజ్ ఇచ్చాము, ఎలాంటి థింగ్స్ అనేది మనం ప్రొవైడ్ చేసామనేది ఇప్పుడు మీకు నేను చూపించడం జరుగుతుంది. టోటల్ ఎంటీ కౌంటర్ అనేది మనకి ఇవ్వడం జరిగింది అనమాట. మీరు చూసుకోవచ్చు బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏ విధంగా ఉందనేది. ఇందులో భాగంగా మనం ఏం చేసామంటే ఇక్కడ ఒక షింక్ ప్రొవిజన్ ఇచ్చి షింక్ కింద కూడా మనం ఇక్కడ స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. మీరు చూసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ కూడా మనము ఒక అడిషనల్ ఒక స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు ఇక్కడ హ్యాండిల్ లెస్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఈ హ్యాండిల్ లెస్ ప్రొవిజన్ లో కూడా మనం ఇక్కడ జీ ప్రొఫైల్ అని ఇచ్చి అది కూడా బ్లాక్ లో జీ ప్రొఫైల్ అనేది ఇక్కడ వాడడం జరిగింది అనమాట. ఇక్కడ మనం ఒక బాటిల్ పుల్అవుట్ ఇచ్చామండి. మీరు చూసుకోవచ్చు బాటిల్ పుల్అవుట్ మనకి ఏ విధంగా ఉందనేది. అండ్ ఆల్సో మీరు ఇక్కడ చూసుకుంటే మనకి టాండమ్ ప్రొవిజన్ ఇచ్చి ఇక్కడ పీవీసీ కట్లరీ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేసాం అనమాట.
అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఇంకొక ట్యాండమ్ అనేది ప్రొవైడ్ చేసాము. ఇంకొక ట్యాండమ్ కూడా మనం ఇక్కడ 8 inches లో ప్రొవైడ్ చేసాము. సో 4 inches, 4 inches అండ్ 8 inches ట్యాండమ్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ టోటల్ ట్యాండమ్స్ మనము ఎప్కో నుంచే వాడడం జరిగింది. ఈ ట్యాండమ్స్ కూడా మనము స్లిమ్ ట్యాండమ్స్ అనేది వాడడం జరిగింది. ఇప్పుడు కార్నర్ స్పేస్ ఉందండి, మరి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి కార్నర్ స్పేస్ ఉందన్నమాట. దీన్ని మనం కరెక్ట్ గా యూటిలైజ్ చేయలేకపోతే ఈ కార్నర్ స్పేస్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఇందుకు మనం ఏం చేసామంటే ఇక్కడ చూడండి, డోర్స్ అనేది ఈ విధంగా ఒకదానిపైన ఒకదాని డిజైన్ అనేది ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో ఈ డోర్స్ కి మనము 165 degrees hinges అనేది వాడి మనం డోర్ ప్రొవిజన్ ఇచ్చాము. ఇక్కడ వచ్చేసి మనము 16 degrees hinges వాడి ఇక్కడ మనం ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. మీరు చూసుకోవచ్చు ఇంటర్నల్ గా ఎంత వరకు స్టోరేజ్ ఉంది చూడండి. A to Z స్టోరేజ్ అనేది ఇంటర్నల్ వెళ్ళిపోతుంది అనమాట. సో దీనివల్ల మనకు ప్రయోజనం ఏంటంటే మాక్సిమం రైస్ బ్యాగ్స్ కానీ లేకపోతే ఇంకేదైనా పెద్ద పెద్ద బౌల్స్ కానీ లేకపోతే ఇంకేమన్నా పెద్ద పెద్ద డబ్బాలు కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే మనం లోపల పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో అక్కడ ఏదైతే 3 ట్యాండమ్స్ ఇచ్చామో ఇక్కడ కూడా ఒక 2 8-inch ట్యాండమ్స్ అనేది ఇవ్వడం జరిగింది. అవి కూడా స్లిమ్ ట్యాండమ్స్ ఎప్కో నుంచి మనం లీవ్ స్మార్ట్ ఎప్కో నుంచి మనం ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఒక షటర్ స్టోరేజ్ అని ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో PVC విక్కర్ బాస్కెట్ ఇచ్చాం అనమాట. కేన్ కాకుండా మనం PVC విక్కర్ బాస్కెట్ ఎప్కో నుంచి ఇచ్చాం. చాలా వరకు మనకి ఇది ఎలాంటి ప్రాబ్లం లేకుండా నడుస్తుంది అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ కూడా అడిషనల్ ఒక స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. మీరు చూసుకోవచ్చు. సో ఆలివ్ గ్రీన్ అండ్ వైట్ లామినేట్ కి కౌంటర్ కూడా వైట్ ఉంటే చాలా బాగుంటుంది కదా, దాని గురించి మనం ఇక్కడ క్వార్ట్స్ సజెషన్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్న ఈ వైట్ కలర్ వచ్చేసి క్వార్ట్స్ అనమాట. ఈ క్వార్ట్స్ అనేది దగ్గర మనకి 19 mm థిక్నెస్ నుంచి 21 mm థిక్నెస్ వరకు ఉంటుంది అనమాట. ఈ సజెషన్ మనం ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో ఈ టైల్స్ కూడా చూడండి, వీటిని డాడూ టైల్స్ అంటారు అనమాట. ఈ టైల్స్ కూడా కొంత కిచెన్ ని ఎలివేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పటి వరకు కౌంటర్ ఏ విధంగా డిజైన్ చేసామనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనము ఓవర్ హెడ్ చూసుకున్నాం అనమాట. కిచెన్ కౌంటర్ కిచెన్ ఓవర్ హెడ్ అండ్ కిచెన్ లాఫ్ట్ అంటారు అనమాట. సో ఇది ఓవర్ హెడ్ వచ్చేసి ఓవర్ హెడ్ ప్లేస్ లో మనము ఈ విధంగా బాక్స్ వర్క్ చేసుకొని ఈ విధంగా మనం షటర్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో చూసుకుంటే మనము అల్యూమినియం ప్రొఫైల్ షటర్ విత్ ఫ్లూటెడ్ గ్లాస్ అన్నమాట. మీరు చూసుకోండి, ఇందాక మనము క్రాకరీలో హారిజాంటల్ గా పెట్టాము, ఇందులో చూడండి మనము వర్టికల్ గా పెట్టాము ఈ ఫ్లూటెడ్ గ్లాస్. సో హారిజాంటల్ ఆ పర్టికులర్ ప్లేస్ లో హారిజాంటల్ చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఈ పర్టికులర్ ప్లేస్ లో వర్టికల్ గా కూడా ఫ్లూటెడ్ గ్లాస్ చాలా బాగా అనిపిస్తుంది. సో హారిజాంటల్ పెట్టే దగ్గర హారిజాంటల్ పెట్టాలి, వర్టికల్ దగ్గర వర్టికల్ పెడితే ఆబ్వియస్లీ ఫ్లూటెడ్ గ్లాస్ అనేది చాలా వరకు బాగా అనిపించడం జరుగుతుంది. సో ఇంటర్నల్ స్టోరేజ్ చూడండి. అండ్ ఆల్సో లైటింగ్ చూడండి, మనము స్కేల్ లైట్ ప్రొవిజన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ చిమ్నీ కూడా మనము కవర్ చేయడం జరిగింది అనమాట. ఆల్సో సేమ్ అదే పొజిషన్ లో ఇక్కడ కూడా మనము అల్యూమినియం ప్రొఫైల్ షటర్ విత్ ఫ్లూటెడ్ గ్లాస్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది కూడా క్లియర్ ఫ్లూటెడ్ గ్లాస్ అనమాట. అండ్ అక్కడ కూడా ఒకటి ఓపెన్ బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా మనం ఒక ఓపెన్ బాక్స్ అంటే డైలీ యూజ్ చేసుకునేది పసుపు కానీ కారం కానీ లేకపోతే మసాలాస్ కానీ సమ్ అదర్ థింగ్స్ ఎవ్రీడే మనం యూజ్ చేసుకునేది ఇక్కడ మనం పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ హాబ్ ప్రత్యేకత కూడా చూడండి, ఇది బిల్ట్ ఇన్ హాబ్ అనమాట. ఈ బిల్ట్ ఇన్ హాబ్ కూడా చూసుకోవచ్చు, ఇక్కడ కట్టింగ్ అయ్యి లోపల మాత్రం వెళ్ళిందన్నమాట. అందుకే ఇంత స్లీక్ గా మనకి హాబ్ అనేది ఈ క్వార్ట్స్ కి చాలా బెస్ట్ లుక్ అనేది తేయడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ కూడా మనకు ఒక స్టోరేజ్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. మీరు చూసుకోవచ్చు, ఇందులో కూడా ఒక స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో లాఫ్ట్ కూడా మీరు చూడండి, చాలా వరకు మనం ఏ విధంగా ఎల్ షేప్ లో స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. చాలా వరకు బాక్సెస్ ఏది ఉంటే అన్ని మనకి లాఫ్ట్ లో వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. ఈ లాఫ్ట్ కూడా మనము పుష్ బటన్ యాక్సెస్ ఇచ్చాము. ఈ పుష్ బటన్ తో యాక్సెస్ మనం చేసుకోవచ్చు లాఫ్ట్. సో కిచెన్ లో కూడా మనం ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది అనమాట. ఈ కిచెన్ లో ఫాల్ సీలింగ్ కూడా మనం ప్లెయిన్ సీలింగ్ చేసాం, కానీ ఇక్కడ ప్రొఫైల్ లైట్ అనేది ఇవ్వలేదు. ఇక్కడ కేవలం మనం 4 LED ప్యానల్ లైట్స్ మాత్రం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనము చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ గెస్ట్ బెడ్రూమ్ కి ఏదైతే ఎంట్రన్స్ ఉందో దానికి మనం ఇక్కడ ఆర్చ్ అనేది చేయడం జరిగింది అనమాట. ఈ ఆర్చ్ లో కూడా మీరు చూసుకోవచ్చు, మనము వుడెన్ లామినేట్ వాడి ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనము ఇందా కిచెన్ ఆర్చ్ కి ఈ విధంగా డిజైన్ చేసాం, అదే డిజైన్ ఈ విధంగా ఎల్ షేప్ లో మనం ఇక్కడ ప్రొఫైల్ లైట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో సేమ్ అక్కడ ఒక వాల్ ఎంప్టీగా ఉంది, ఇక్కడ ఒక వాల్ ఎంప్టీగా ఉంది, కాబట్టి ఈ వాల్ కి మనము వాల్ పేపర్ డిజైన్ ప్లాన్ చేయడం జరిగింది అనమాట. ఆల్సో ఈ వాల్ పేపర్ లో ఏదైతే పెట్టిన డెకోర్ ఐటమ్ ఉందో టోటల్ ఈ వాల్ పేపర్ కి ఈ డెకోర్ ఐటమ్ డామినేట్ చేసేలా ఉంది. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. సో మాస్టర్ బెడ్రూమ్ లో ఫాల్ సీలింగ్ చేసాము, వుడ్ వర్క్ చేసాము, డ్రెస్సింగ్ యూనిట్ చేసాము, వార్డ్రోబ్ చేసాము అండ్ ఎవ్రీథింగ్ మనం ఇక్కడ చేయడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో మీరు చూసుకోవచ్చు బెడ్ కూడా ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ లో మనం చేయడం జరిగింది. సో మాస్టర్ బెడ్రూమ్ లో ఫాల్ సీలింగ్ లో చూసుకుంటే మనకి ప్లెయిన్ సీలింగ్ చేసి ఈ విధంగా ప్రొఫైల్ డిజైన్ ఇచ్చి LED ఫ్యాన్ లైట్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ లో ఏదైతే మనము వుడ్ వర్క్ లో భాగంగా మాస్టర్ బెడ్రూమ్ చేసామో ఇందులో చూసుకోవచ్చు మనకి ఆలివ్ గ్రీన్ కలర్. సో నేను ఇందాక కిచెన్ లో మీకు చెప్పాను కదండి, ఏదైతే మనము మేజర్ గా ఈ కలర్ అనేది
అనేది మనము టోటల్ ప్రాజెక్ట్ లో చూడడం జరుగుతుంది. సో ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి మనకి ఆలివ్ గ్రీన్ కలర్ అనమాట. ఈ ఆలివ్ గ్రీన్ కలర్ లో కూడా మీకు ఒకటి వచ్చేసి సాలిడ్ లామినేట్ వాడము, ఇంకోటి వచ్చేసి ఫ్లూటెడ్ లామినేట్ వాడడం జరిగింది అనమాట. ఈ సాలిడ్ లామినేట్ వచ్చేసి 1 mm థిక్నెస్ ఉన్న హై గ్లాస్ లామినేట్ అనమాట. అదే ఈ ఫ్లూటెడ్ కూడా 1 mm థిక్నెస్ ఉన్న ఫ్లూటెడ్ లామినేట్. ఇది మ్యాట్ లో ఉంటుంది, బట్ ఇది హై గ్లాస్ లో ఉంటుంది అనమాట. అండ్ మీరు చూసుకోవచ్చు ఈ విధంగా మనం ఒక 7.5 feet స్లైడింగ్ వార్డ్రోబ్ అనేది ఇక్కడ మనము ఇవ్వడం జరిగింది అనమాట. ఈ 7.5 feet విడ్త్ లో ఉన్న వార్డ్రోబ్ అండ్ హైట్ వచ్చేసి 7 feet ఉన్న మనం ఇక్కడ స్లైడింగ్ వార్డ్రోబ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇంటర్నల్ గా మనము ఎంత వరకు స్టోరేజ్ ఇచ్చాము, అండ్ ఆల్సో ఇంటర్నల్ గా కూడా మనము లామినేట్ వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ లామినేట్ అనేది వాడడం జరిగింది. అండ్ ఆల్సో ఇక్కడ లాఫ్ట్ లో కూడా మనం చూసుకుంటే పుష్ బటన్ యాక్సెస్ ఇచ్చి మనం ఇక్కడ ఓపెన్ చేసేదానికి మనం ఇక్కడ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ లాఫ్ట్ లో కూడా మనం చూసుకుంటే ఇక్కడ టోటల్ వైట్ కలర్ లామినేట్ వాడాం అనమాట. సో కాంబినేషన్ కూడా మనం వైట్ అండ్ ఆలివ్ గ్రీన్ కాంబినేషన్ లో మనం ఇక్కడ ఈ వార్డ్రోబ్ అండ్ ఈ బెడ్రూమ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో లాఫ్ట్ కూడా మనం పుష్ బటన్ ఇచ్చాం ఇన్స్టెడ్ ఆఫ్ హ్యాండిల్ అనమాట. సో జస్ట్ పుష్ చేస్తే మనము డోర్ యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి అడిషనల్ గా విండో కింద ఒక స్పేస్ అనేది మిగిలిపోయింది. ఈ స్పేస్ లో మనం ఏం చేసామంటే ఈ విధంగా ఒక సిట్అవుట్ అనేది ప్రొవిజన్ ఇచ్చి కింద మనము పుష్ బటన్ తో యాక్సెస్ అయ్యే డోర్స్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో దీనికి వచ్చేసి మనము ఫ్లూటెడ్ లామినేట్ వాడాము. ఏదైతే కాంబినేషన్ లో మనకి అప్ టు 2 feet ఉన్న ఈ కాంబినేషన్ లో మనం వాడాము వార్డ్రోబ్ లో, అదే కాంబినేషన్ ఇక్కడ మనం కంటిన్యూ చేయడం జరిగింది. అండ్ ఆల్సో మనం ఇక్కడ ఒక సిట్అవుట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. దీనిపైన కుషన్ సంబంధించిన ప్రొవిజన్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో బెడ్ కూడా చూసుకోవచ్చు మనం ఇక్కడ 6x6 బెడ్ చేసాం అనమాట. సో ఇది ఒక కింగ్ సైజ్ బెడ్ అనమాట. ఈ కింగ్ సైజ్ బెడ్ కూడా మనం ఇక్కడ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో ఇక్కడ ఒక సైడ్ యూనిట్ కూడా చేయడం జరిగింది. దాంట్లో కూడా మనం ఒక డ్రాప్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో మాస్టర్ బెడ్రూమ్ లో మనం ఒక బెడ్ ప్రొవిజన్ ఇచ్చాం కదండి, ఆ బెడ్ కి మనం హైడ్రాలిక్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. చూసుకోవచ్చు మనకి టోటల్ చాలా వరకు స్టోరేజ్ అనేది ఇంటర్నల్ గా మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం డ్రెస్సింగ్ యూనిట్ గురించి మాట్లాడుకుందాం అండి. చూడండి డ్రెస్సింగ్ యూనిట్ కూడా మనం ఏ విధంగా ఇక్కడ డిజైన్ చేసాము, ఓవల్ షేప్ లో మనం ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్ అనేది డిజైన్ చేసాం అనమాట. మీరు చూసుకోవచ్చు ఇంటర్నల్ గా కూడా ఎంత వరకు స్టోరేజ్ ఇచ్చాము. అండ్ ఆల్సో షేప్ చూడండి, అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మిర్రర్ చూడండి, కటింగ్ కూడా మిర్రర్ కటింగ్ కూడా మనం అదే ఇచ్చాము. అండ్ బేస్ కౌంటర్ లో కూడా మీరు చూసుకుంటే ఇక్కడ ఎంత వరకు మనం స్టోరేజ్ అనేది ఇచ్చాము అనేది చూడొచ్చు. అండ్ ఆల్సో కింద కూడా మనము స్టోరేజ్ అనేది ఇచ్చాము అనమాట. దీనికి వచ్చేసి మనము నాబ్స్ వాడాము, సేమ్ కాంబినేషన్ వైట్ అండ్ ఆలివ్ గ్రీన్ కాంబినేషన్ అనేది మనం ఇక్కడ టోటల్ మాస్టర్ బెడ్రూమ్ వెళ్ళాము. సో మాస్టర్ బెడ్రూమ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏ విధంగా ఉంది ఇక్కడ క్లిప్ వేస్తాను చూడండి. అండ్ ఆల్సో 3D డిజైన్స్ కూడా వేస్తాను చూడండి. ఇప్పుడు మనం గెస్ట్ బెడ్రూమ్ చూద్దాం రండి. సో గెస్ట్ బెడ్రూమ్ కి ఎంటర్ అయ్యే ముందు మనం చూసుకోవచ్చు 2 bedrooms మధ్యలో కూడా మనం ఇక్కడ ఫాల్ సీలింగ్ చేసాం అనమాట. ఫాల్ సీలింగ్ చేసి ఇక్కడ LED ప్యానల్ లైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో లెట్స్ సీ ద గెస్ట్ బెడ్రూమ్. సో గెస్ట్ బెడ్రూమ్ లో మనం చూసుకుంటే ప్లెయిన్ సీలింగ్ చేసి ప్రొఫైల్ లైటింగ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అలాంగ్ విత్ LED ప్యానల్ లైట్స్ అనేది ఇక్కడ గెస్ట్ బెడ్రూమ్ లో మనం ఇక్కడ ఇచ్చామన్నమాట. చూసుకోవచ్చు గెస్ట్ బెడ్రూమ్ లో కూడా మనం ఇక్కడ స్లైడింగ్ వార్డ్రోబ్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు స్లైడింగ్ వార్డ్రోబ్ లో కూడా మనం సేమ్ 2 color కాంబినేషన్ వాడాము. వన్ ఈజ్ ఆలివ్ గ్రీన్ అండ్ అనదర్ ఈజ్ ఫాస్టీ వైట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇందులో కూడా మనం చూసుకోవచ్చు గ్రూప్ ప్రొవిజన్ ఇచ్చి మనం ఈ విధంగా లైన్స్ అనేది చేయడం జరిగింది. ఈ స్లైడింగ్ లో కూడా మనము ఎక్కువ రివర్సిబుల్ స్లైడింగ్ ట్రాక్ అనేది వాడి సాఫ్ట్ క్లోజింగ్ ప్రొవిజన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. మీరు చూసుకోవచ్చు మనకి ఏ విధంగా ఇలా సాఫ్ట్ క్లోజ్ అవుతుంది అనేది. అండ్ ఆల్సో ఇంటర్నల్ గా కూడా మనము లైనర్ వాడడం జరిగింది. అండ్ ఆల్సో లాట్ ఆఫ్ స్టోరేజ్ కోసం షెల్ఫ్ అండ్ ఈ విధంగా డ్రాస్ కానీ షెల్ఫింగ్ కానీ పార్టీషన్ కానీ చాలా వరకు మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఆల్సో ఓవర్ హెడ్ లో చూసుకుంటే కూడా మనం ఇక్కడ హ్యాండిల్ వాడకుండా నాబ్స్ వాడకుండా మనం పుష్ బటన్ యాక్సెస్ తో వాడుకునే ప్రొవిజన్ అనేది ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది. సో గెస్ట్ బెడ్రూమ్ లో కూడా మనం ఒక బెడ్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో ఇది వచ్చేసి నాన్ స్టోరేజ్ బెడ్ అనమాట. స్టోరేజ్ మాత్రం ఉండదు, బట్ ప్రొవిజన్ అనేది మనము చూసుకుంటే మనం ఇక్కడ లామినేట్ కలర్ కానీ లేకపోతే బెడ్ ప్రొవిజన్ మీరు చూసుకోవచ్చు. దగ్గర ఇది క్వీన్ సైజ్ బెడ్ అనమాట. క్వీన్ సైజ్ బెడ్ ప్రొవిజన్ అనేది ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో సేమ్ హెడ్ బోర్డ్ డిజైన్ లో కూడా మీరు చూసుకోవచ్చు కాంబినేషన్ ఆఫ్ గ్రీన్ కలర్ అనేది మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి గెస్ట్ బెడ్రూమ్ లో ఒక డ్రెస్సింగ్ యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ డ్రెస్సింగ్ యూనిట్ చూసుకోవచ్చు మనకి ఏ విధంగా డిజైన్ చేసామనేది. ఇంటర్నల్ గా స్టోరేజ్ బోర్డ్ మీరు చూడండి. అండ్ ఎక్స్టర్నల్ గా మన డోర్ పైన ఇక్కడ ఈ రెక్టాంగిల్ మిర్రర్ అనేది పెట్టడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో ఒక డ్రాప్ ప్రొవిజన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో ఇక్కడ షటర్ సంబంధించిన స్టోరేజ్ మనం ఇవ్వడం జరిగింది. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఈ గెస్ట్ బెడ్రూమ్ ఏ విధంగా ఉందనేది మీరు ఈ క్లిప్ లో ఇక్కడ చూడొచ్చు అనమాట. అండ్ ఆల్సో 3D ఏ విధంగా చేసాము, ఎగ్జిక్యూషన్ ఏ విధంగా చేసాము, టోటల్ హ్యాండ్ ఓవర్ ఏ విధంగా చేసాము అనేది టోటల్ వీడియోస్ లో మీకు వేసిన క్లిప్స్ ద్వారా మీరు చూసి ఉంటారు. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ గురించి మాట్లాడుకుందాం అండి. యాక్చువల్ సెకండ్ బెడ్రూమ్ అనొచ్చు, లేకపోతే సమ్ అదర్ నేమ్ మనం పిలుచుకోవచ్చు. ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ లైక్ చిల్డ్రన్ బెడ్రూమ్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్ 2 bedrooms కి మనకి కనిపించే ఈ ఆర్చ్ అండ్ ఆల్సో ఈ వాల్ డిజైన్స్ వల్ల
మనకి ఎంట్రన్స్ కూడా చాలా ఫీల్ ఉంటుంది అనమాట మనకి. సో అందులో భాగంగా మనం ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా మనం చూసుకుంటే ఫాల్ సీలింగ్ తో పాటు మనం ఇక్కడ వుడ్ వర్క్ చేసాం. ఈ వుడ్ వర్క్ లో కూడా మనం చూసుకుంటే వార్డ్రోబ్ చేసాం, బెడ్ చేసాం అండ్ ఒక స్టడీ యూనిట్ చేసాం. అండ్ ఆల్సో సో రూమ్ చూడడానికి మాత్రం మనకి కొంచెం చిన్నగా కనిపించినా కూడా టోటల్ మనకు కావాల్సిన యాక్సెసరీస్ కానీ కావాల్సిన వస్తువులన్నీ A to Z మనకి ఈ రూమ్ లో పెట్టుకునే ప్రయోజనం అనేది మనకి ఇక్కడ కలిగింది అనమాట. ఒకటి వచ్చేసి మనకి స్లైడింగ్ వార్డ్రోబ్ వల్ల మనకి ఈ బెడ్ యాక్సెస్ జరుగుతుంది. స్లైడింగ్ వార్డ్రోబ్ వల్ల ఈ మనకు ఒక ఫోల్డబుల్ యూనిట్ చేయడం వల్ల మనకి ఇక్కడ ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. అండ్ ఆల్సో వీ హ్యావ్ ఏ స్టడీ యూనిట్ ప్రయోజనం. సో ముందుగా మనం ఫాల్ సీలింగ్ గురించి మాట్లాడుకుంటే ఈ ఫాల్ సీలింగ్ లో కూడా మనం ప్లెయిన్ ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఇక్కడ ప్రొఫైల్ లైట్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ప్లెయిన్ ఫాల్ సీలింగ్ కూడా చూసుకుంటే మనం ఇక్కడ LED ప్యానల్ లైట్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో వుడ్ వర్క్ లో భాగంగా మనం చేసిన వార్డ్రోబ్ వచ్చేసి స్లైడింగ్ వార్డ్రోబ్ అండి. ఇక్కడ మాత్రం కొంత డిజైన్ అనేది మనకి చేంజ్ అయింది అనమాట. ఇందులో మీరు చూసుకోవచ్చు డోర్లకు కూడా మనము 2 లామినేట్ కలర్స్ అనేది యూజ్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో మీరు చూసుకోవచ్చు సేమ్ ఈ టోటల్ ప్రాజెక్ట్ మనము డ్యూయల్ టోన్ తో మనం చేయడం జరిగింది. మాక్సిమం మేజర్ డ్యూయల్ టోన్ తో ఈ ప్రాజెక్ట్ అనేది చేయడం జరిగింది అనమాట. ఒకటి వచ్చేసి ఆలివ్ గ్రీన్ కలర్ అండ్ ఒకటి వచ్చేసి ఫస్ట్ వైట్ కలర్. ఇందులో కూడా మనం చూసుకుంటే సేమ్ 3 బెడ్రూమ్స్ ఇచ్చిన స్లైడింగ్ ట్రాక్ ఇక్కడ ఇచ్చాము, 3 బెడ్రూమ్స్ ఇచ్చిన వీల్ బాక్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది వచ్చేసి లీవ్ స్మార్ట్ ఎప్కో రివర్సిబుల్ స్లైడింగ్ ట్రాక్ అండ్ వీల్ బాక్స్ అనమాట. అండ్ ఆల్సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఈ డిజైన్ లో భాగంగా మనం ఏం చేసామంటే కన్సీల్డ్ హ్యాండిల్స్, ఈ ప్రతి ఒక్క స్లైడింగ్ డోర్ కి మనకి ఇక్కడ కన్సీల్డ్ హ్యాండిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో ఇంటర్నల్ కూడా చాలా వరకు స్టోరేజ్ ప్రొవిజన్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకి డ్రాస్ ఇచ్చాము అండ్ ఆల్సో ఒక లాకర్ ప్రొవిజన్ ఇచ్చాము అండ్ ఆల్సో స్టోరేజ్ అనేది ఇచ్చాము. ప్రతిదీ సాఫ్ట్ క్లోజింగ్ ఇక్కడ వాడాము కాబట్టి మన డోర్స్ కూడా ఇక్కడ సాఫ్ట్ క్లోజింగ్ అవడం జరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ చూసుకుంటే ఒక ఫోల్డబుల్ యూనిట్ ఇచ్చాం. ఇందులో మనము ఆఫీస్ వర్క్ చేసుకోవచ్చు, స్టడీ పరంగా వాడుకోవచ్చు అండ్ ఆల్సో వేరియస్ విధాలుగా మనం వాడుకోవచ్చు. మీరు చూస్తున్న లైన్స్ వచ్చేసి టోటల్ ప్రాజెక్ట్ లో మీరు వీడియోలో చూసి ఉండొచ్చు. ఇవన్నీ కూడా మనము మనకు తెలిసిన వెండర్ దగ్గర నుంచే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆల్సో మీరు చూసుకుంటే కాంబినేషన్ అసలు చూడండి, మన క్లయింట్ కి ఉన్న కాంబినేషన్ చూడండి. ఏదైతే ఈ ఆలివ్ గ్రీన్ లోనే టోటల్ ఇల్లు మొత్తం డిజైన్ చేసుకోవడం జరిగింది. మీరు ఈ టోటల్ వీడియోలో మీరు చూడొచ్చు ఈ ఆలివ్ గ్రీన్ అండ్ మెజారిటీ ఆఫ్ ద వాల్స్ వైట్. సో ఇల్లు మొత్తం మనకి ఒక డ్యూయల్ టోన్ లోనే మనకి ఎలాంటి విజన్ చేంజ్ కాకుండా ఓన్లీ మన కాంబినేషన్ అనేది మిస్ కాకుండా డిజైన్ అనేది చేయడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో బెడ్ కూడా మనం హైడ్రాలిక్ స్టోరేజ్ బెడ్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇది కూడా మనకి లిఫ్ట్ అవుతుంది. ఇంటర్నల్ గా కూడా చాలా వరకు స్టోరేజ్ అనేది ఇందులో ఉందన్నమాట. అండ్ ఆల్సో సేమ్ హెడ్ బోర్డ్ డిజైన్ లో కూడా మీరు చూసుకోవచ్చు కాంబినేషన్ ఆఫ్ గ్రీన్ కలర్ అనేది మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. కాకపోతే మనము డ్రెస్సింగ్ యూనిట్ గురించి మాట్లాడుకున్నాం. ఈ డ్రెస్సింగ్ యూనిట్ గురించి చూసుకుంటే ఏదైతే మనకి ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్ లో పైన ఏదైతే మనకి టాయిలెట్ ఉందో ఇందులో మనకి ఒక 8 ఇంచెస్ డీప్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో డోర్ కే మనం ఇక్కడ మిర్రర్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇది కూడా మనం ఇక్కడ రెక్టాంగిల్ షేప్ లో ఉన్న మిర్రర్ అనేది ఇక్కడ డోర్ కి ఇవ్వడం జరిగింది అనమాట. బేస్ యూనిట్ చూసుకుంటే బేస్ యూనిట్ లో కూడా మనము ఇంటర్నల్ గా చాలా వరకు స్టోరేజ్ ఇచ్చాము. అండ్ ఆల్సో ఇక్కడ చూసుకుంటే మనకి షట్టర్ స్టోరేజ్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో వీ హ్యావ్ ఏ డ్రా ప్రొవిజన్ ఆల్సో. ఇక్కడ మనకు ఒక డ్రా అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది అనమాట. మీరు చూసుకుంటే ఇక్కడ ఈ డ్రెస్సింగ్ యూనిట్ కానీ బెడ్ కానీ లేకపోతే మన ఫోల్డబుల్ కానీ అండ్ ఆల్సో వార్డ్రోబ్ కానీ అన్ని ఒక కాంబినేషన్ లోనే మనం ఇక్కడ డ్యూయల్ టోన్ కాంబినేషన్ లో మనం ఇవ్వడం జరిగింది అనమాట. సో ఓవరాల్ గా మనము ఈ బెడ్రూమ్ మనకి బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉంది, 3D డిజైన్స్ ఎలా ఉంది అండ్ ఆల్సో మనం మేకింగ్ ఎలా చేసాం అనేది కూడా మీకు ఇక్కడ క్లిప్స్ లో వేసి చూపిస్తాను, చూడండి. సో ఇలాంటి వీడియోల కోసం మరెన్నో వీడియోలు మీరు చూడాలనుకుంటే ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎన్నో వీడియోస్ మనం అప్లోడ్ చేసామండి. A to Z క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీకు కూడా క్లియర్ గా అర్థమవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఆర్బీ ఇంటీరియర్ వర్కింగ్ అవర్స్ వచ్చేసి 10 AM to ఈవినింగ్ 6 PM అండి. వెనస్డే నుంచి మండే వరకు మనం ఓపెన్, ట్యూస్డే మాత్రం మనం క్లోజ్. మీరు కూడా ఆర్బీ ఇంటీరియర్ నుంచి ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న ఫోన్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. అపాయింట్మెంట్ తీసుకొని రండి. అపాయింట్మెంట్ తీసుకొని వస్తే మీకు ఒక ప్రాపర్ ఇంటీరియర్ డిజైనర్ తో ఒక పర్టికులర్ టైం అనేది కేటాయించి ఫ్రీ కన్సల్టెన్స్ తో ఫ్రీ ఎస్టిమేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మరెన్నో వీడియో కోసం మన ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రవితేజ, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్. సైనింగ్ ఆఫ్.